హాయ్ ఫ్రెండ్స్, నేను రోజా బేబీని. ఉడతలకు బిస్కెట్ ఇద్దామని ఈరోజు అట్లాగే ఇటువైపు వాకింగ్కి వచ్చాను ఫ్రెండ్స్. వాకింగ్ ట్రాక్ వచ్చాను ఈరోజు. రోజు వేరే వైపు వెళ్తాం. అప్పుడప్పుడే ఇష్టం ఉన్న దగ్గర నాకు ఎక్కడ ఇష్టం అనిపిస్తే అక్కడికి పోదాం మమ్మీ అంట. మమ్మీ ఇది ఏం చెట్టు మమ్మీ? దీని స్మెల్ డిఫరెంట్గా వస్తుంది. ఎన్నిసార్లు వచ్చినా ఈ పూలను ఎంత చూసినా కానీ ఇది కాదు, భలే కనబడుతున్నాయి ఇవి. దీని కూడా ఆకు డిఫరెంట్గా ఉంది. ఆకు డిఫరెంట్ ఉంది. ఏంటి చింతకాయ చెట్ట? చింతకాయ ఆకులాగుంది కానీ చింతకాయలు లేవు. ఇది చింతకాయ చెట్టు కావచ్చు. మళ్ళీ గడ్డి కనబడింది. కానీ మొన్ననే మమ్మీ ఒకసారి కొంచెం తిననిచ్చింది కదా, ఊరికే గడ్డి తిన్నట్టు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, సైకిల్ ఎక్కి తొక్కుతుండు అన్నయ్య. వాకింగ్ ఎక్కడన్నా నడుచుకుంటూ వెళ్ళాలి. సైకిల్తోనే వెళ్తారా కదా ఫ్రెండ్స్? ట్రిమ్మింగ్ చేసుకున్నాక బాగా తేలిగ్గా అనిపిస్తుంది. హాయిగా నడుస్తున్నాం. అమ్మో ముళ్ళున్నాయి ఇక్కడ. అమ్మో ముళ్ళు గుచ్చుకుంటాయి. ఏంటి పూలు చెట్టు కిందకి వచ్చేసింది. నేను నడిచే దారిలో కూడా వచ్చేసింది. అమ్మో ముళ్ళు గుచ్చుకుంటాయి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదేంటి గోరింటాకులాగా ఉంది ఇక్కడ? మా ఇంట్లో ఉండేది ఇక్కడ ఉందేంటి? అక్కడ తెంపుకొచ్చి ఇక్కడ పెట్టారా ఏంటి? మా ఇంట్లో అయితే బాగుంటుంది, మంచిగా ఎర్రగా పండుద్ది. చూడండి ఇక్కడ వాటర్ ఉన్నాయి. డక్కు పాపలు వెళ్తున్నాయి అక్కడ లోపల. చూస్తున్నాయి మన డక్కు కనబడతాయా అని. షాడో కనబడుతుంది. చూడండి ఫ్రెండ్స్, బర్డ్స్ ఎలా భలే అంటున్నాయి కదా, ఎంత చక్కగా వినబడుతున్నాయో. పక్షుల వాటి యొక్క సౌండ్స్. ఏంటి ఇదన్నీ ఆకులు పువ్వులు రాలిపోయాయి. కాగితం పూలు ఆకులు రాలిపోయాయి. వాళ్ళు వస్తారు, జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి మంచిగా క్లీన్ చేస్తారు. అప్పుడు చాలా బాగా నీళ్లు పోసి బల్లి పెంచారు వీటిని. ఓ నెమలి ఉన్నట్టుంది ఇక్కడ. నెమలి ఉన్నట్టుంది ఫ్రెండ్స్. సౌండ్ వినిపించాది. చూడండి చిన్న కొలను లాగా భలే ఉంది ఇక్కడ కూడా వాటర్. బాగుంది.
ఇగో ఉడత చెట్టు ఉడత చెట్టు ఉడత చెట్టు 3-4 పెద్ద చెట్లు ఉన్నాయి అన్నమాట. వీటి మీద ఎక్కువ ఉడతలు ఉంటాయి. మేము వస్తుంటే అటు ఇటు పరిగెత్తుంటాయి. ఓ ఇప్పుడు బిస్కెట్ తెచ్చారు బిస్కెట్ పెడతారు అని చిన్న చిన్న ముక్కలు చేసేసి పెడతాం. మమ్మీ బిస్కెట్ తెచ్చావా మమ్మీ ఉడత పాపకి? ఇక్కడ ఏముంది? ఇదిగో ఇది కూడా ఒకటి. ఉడతలు చాలా ఉంటాయి దీని మీద. ఉడత పాపలు వస్తాయి దీని మీద పరిగెత్తుకుంటూ దిగుతుంటాయి ఎక్కుతుంటాయి. గుచ్చుకుంటాయి. చిన్న చింత చెట్టు అనిపిస్తుంది చూస్తుంటే. చిన్న చింత చెట్టు ఇంటికి తీసుకెళ్దామా మమ్మీ? దీన్ని చింత చెట్టు పెట్టుకుందాం. మంచిగా చింతకాయలు హాయిగా తెంపుకొని తినొచ్చు. ఓకే ఫ్రెండ్స్, గుడి జేజ గుడి వచ్చాది మమ్మీ. జేజ గుడి వచ్చాది మమ్మీ. దాచి పెట్టుకుంటా.